నేను దాని నుండి బయటపడ్డాను. ఆమె తన కష్టాల నుండి బయటపడింది. దాని నుండి బయటపడడానికి అతనికి 1 సంవత్సరం పట్టింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం గెట్ ఓవర్ సంథింగ్ ఆర్ సమ్వన్ను ఉపయోగిస్తాం. ఏదైనా సమస్య నుంచి బయటపడడం లేదా ఏదైనా కష్టం నుంచి బయటపడడం లేదా మనకు ఇబ్బంది కలిగించే వ్యక్తుల నుంచి బయటపడడం లేదా మనకు ఇబ్బంది కలిగించే ఒక పరిస్థితి నుంచి బయటపడడం అని చెప్పడానికి గెట్ ఓవర్ సంథింగ్ ఆర్ సమ్వన్ను ఉపయోగిస్తాం. దాని నుండి బయటపడు. దాని నుండి బయటపడు. గెట్ ఓవర్ ఇట్. గెట్ ఓవర్ ఇట్. నేను దాని నుండి బయటపడ్డాను. నేను దాని నుండి బయటపడ్డాను. ఐ గాట్ ఓవర్ ఇట్. ఐ గాట్ ఓవర్ ఇట్. ఆమె తన కష్టాల నుండి బయటపడింది. షీ గాట్ ఓవర్ హర్ డిఫికల్టీస్. షీ గాట్ ఓవర్ హర్ డిఫికల్టీస్. దాని నుండి బయటపడడానికి అతనికి 1 సంవత్సరం పట్టింది. దాని నుండి బయటపడడానికి అతనికి 1 సంవత్సరం పట్టింది. It took him a year to get over it. It took him a year to get over it. దాని నుండి బయటపడడానికి నీకు నేను సహాయం చేస్తాను. దాని నుండి బయటపడడానికి నీకు నేను సహాయం చేస్తాను. I will help you get over it. I will help you get over it. నేను దాని నుండి బయటపడాలనుకుంటున్నాను. నేను దాని నుండి బయటపడాలనుకుంటున్నాను. I want to get over it. I want to get over it. నువ్వు దాని నుండి బయటపడాలనుకోవడం లేదా? నువ్వు దాని నుండి బయటపడాలనుకోవడం లేదా? Don't you want to get over it? Don't you want to get over it? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.